ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్ద భారీగా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్ద భారీగా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. పావుగంట ముందే పరీక్షా కేంద్రానికి రావాలన్న ఏపీపీఎస్సీ నిబంధనతో అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకున్నారు. ఉదయం 10 నుంచి 12:30 గంటల వరకు గ్రూప్ 2 మెయిన్స్ తొలి పేపర్, మధ్యాహ్నం 3 నుంచి 5:30 గంటల వరకు గ్రూప్ 2 మెయిన్స్ రెండవ పేపర్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షా కేంద్రాల వద్ద భారీగా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. పంటల కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత సహా పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల నేతల మధ్య 6వ విడత చర్చలు సాఫీగా కొనసాగాయి. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరల అమలుకు నిజంగానే కట్టుబడి ఉంటే ప్రతి ఏడాదికి ఇందుకు 25,000 కోట్ల నుంచి 30,000 కోట్ల రూపాయల వరకు నిధులు కేటాయించడం పెద్ద సమస్య కాదని రైతు నేతలు తెలిపారు. పంజాబ్లోని చండీగఢ్లో మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగిన సమావేశానికి కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషి, పీయూష్ గోయల్ హాజరు కాగా రైతు సంఘాల ప్రతినిధులు 28 మంది పాల్గొన్నారు. సుహృద్భవ వాతావరణంలో చర్చలు జరిగాయని, మార్చి 19న మరోసారి చండీగఢ్లో భేటీ కావాలని నిర్ణయించినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరల అమలుకు నిజంగానే కట్టుబడి ఉంటే ప్రతి ఏడాదికి ఇందుకు 25,000 కోట్ల నుంచి 30,000 కోట్ల రూపాయల వరకు నిధులు కేటాయించడం పెద్ద సమస్య కాదని రైతు నేతలు తెలిపారు. దీనివల్ల కలిగే ప్రయోజనాలను వివరించగా సాధికారికమైన గణాంకాలను కేంద్ర బృందం కోరిందని వెల్లడించారు. వారం రోజుల్లో అందిస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు. किसान कल्याण के सारे कामों को जो मोदी सरकार की प्राथमिकता है, हमने उनको भी रखा है और डल्लेवाल जी, पंधेर जी किसान नेताओं की बात को ध्यान से सुना है. बहुत अच्छी चर्चा हुई है. ये चर्चा जारी रहेगी और अगली बैठक 19 मार्च को यहीं चंडीगढ़ में होगी. ధరపతనమై ఇబ్బందులు పడుతున్న మిరప రైతులను గట్టెక్కించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దీనికి ఎగుమతిదారులు, వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు సహకరించాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లో మిరప రైతులను ఆదుకోవాలన్నదే తన తాపత్రయమని అన్నారు. కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకునే మిర్చి రైతులకు బ్యాంకుల ద్వారా రుణాల మంజూరుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సచివాలయంలో మిర్చి రైతులు, వ్యాపారులు, అధికారులు, ఎగుమతిదారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రైతులు, వ్యాపారులు, ఎగుమతిదారుల నుంచి వారి సమస్యలు, అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. మిర్చి ధరలు తగ్గి రైతులు ఇబ్బందులు పడుతున్నారన్న అంశం తన దృష్టికి వచ్చిన వెంటనే గత ఏడాది డిసెంబర్ 26, ఈ ఏడాది ఫిబ్రవరి 5, 11వ తేదీల్లో కేంద్రానికి లేఖ రాశానని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. మిరప సాగుకు ఏటికేడు పెట్టుబడి పెరుగుతోందని, పెరిగిన పెట్టుబడి స్థాయిలో తమకు ఆదాయం రావడం లేదని రైతులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ మిర్చి రైతుల నుంచి కిరాయి ఎక్కువ వసూలు చేసే లారీ యజమానులపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రవాణాను కొందరు తమ గుప్పెట్లో పెట్టుకొని రైతులను ఇబ్బందులకు గురి చేస్తే సహించవద్దని అధికారులకు సూచించారు. మిర్చి యార్డులో ఎలక్ట్రానిక్ కాటాలు ఏర్పాటు చేసి మిర్చి టిక్కీలు కాటాలు వేసిన వెంటనే రైతుల ఫోన్లకు మెసేజ్లు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోల్డ్ స్టోరేజీలో టిక్కీలు నిల్వ చేసుకున్న రైతులకు బాండ్ల ఆధారంగా రుణాలిచ్చేలా త్వరలో బ్యాంకర్లతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. గుంటూరులోని స్పైస్ పార్కులో కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. రైతులు మిర్చిని కళ్ళాల్లో ఆరబెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన అధికారులు తగిన సూచనలు చేయాలన్నారు. శాస్త్రవేత్తలు, అధికారులు క్షేత్రస్థాయిలో రైతులతో సమావేశమై రసాయనాల తగ్గుదల, పెట్టుబడి ఖర్చులు తగ్గించే అంశంపైన సలహాలు ఇవ్వాలని సూచించారు. గత ప్రభుత్వం నిలిపివేసిన భూసార పరీక్షలు మళ్లీ ప్రవేశపెడతామని, తద్వారా నేల స్వభావాన్ని బట్టి రైతులు ఏ పంటలు సాగు చేసుకోవచ్చునో తెలుసుకోవచ్చన్నారు. క్వింటా మిర్చి ధర 11,781 రూపాయల కంటే తక్కువగా ఉంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కేంద్రం కొనుగోలు చేసేందుకు ముందుకు రావాలని ప్రతిపాదనలు ఉంచినట్లు సీఎం తెలిపారు. దీనికి కేంద్రం అంగీకారం తెలిపిందన్నారు. దీనిలో 50% కేంద్రం భరిస్తే రాష్ట్ర ప్రభుత్వం 50% భరించాల్సి ఉందన్నారు. గత వైసీపీ హయాంలో హత్యలు, దాడులకు గురైన దళిత బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ హోంమంత్రి అనితకు దళిత సంఘాల ఐక్యవేదిక విజ్ఞప్తి చేసింది.
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వచ్చిన హోంమంత్రికి బాధిత కుటుంబాల తరపున దళిత వేదిక రాష్ట్ర కన్వీనర్ బూసి వెంకట్రావు వినతిపత్రం అందజేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసును మరోసారి విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు. కోడికత్తి కేసును ఎన్ఐఏ నుంచి రాష్ట్ర పోలీసులకు బదిలీ చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన హోంమంత్రి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ రోజుకి కూడా జైలు పాలయ్యి న్యాయం జరగక ప్రాణాలు కోల్పోయిన దళితులు చాలా మంది ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులతో ఈ రోజు నన్ను కలవడానికి ఇక్కడికి రావడం జరిగింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం వాళ్ళ పేరెంట్స్, అదే విధంగా మనకి కోడికత్తి శ్రీను వాళ్ళ బ్రదరు, అదే విధంగా మనకి గౌరీ శంకర్ శిరోముండనం కేసు వాళ్ళ కమిటీ వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగిందండి. ఇక్కడికి వాళ్ళతో పాటు దళితులు ఎవరైతే అన్యాయం అయిపోయారో లాస్ట్ గవర్నమెంట్ లో వాళ్ళందరూ కూడా ఈ రోజు న్యాయం గురించి మళ్ళా ఈ రోజు మా దగ్గరికి రావడం జరిగింది. ఆల్రెడీ అన్ని కూడా కేసెస్ అన్ని కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి ఈ కేసెస్ అన్ని కూడా ఇమీడియట్ గా ఏదైతే పెండింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా పోలీస్ తరపు నుంచి గానీ ప్రాసిక్యూషన్ తరపు నుంచి గానీ ఎటువంటి డిలే లేకుండా చేసే బాధ్యత తీసుకుంటామని వీళ్ళందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది. అతి ముఖ్యంగా ఈ రోజు అనంతబాబు చేసిన హత్య ఏదైతే ఉందో డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో అనంతబాబుతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా దోషుల కింద గుర్తించాలి అని చెప్పి వీళ్ళు ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. డెఫినెట్ గా ఆ కోణం నుంచి కూడా ఎంక్వైరీ చేయమని డిపార్ట్మెంట్ వారిని కూడా ఆదేశిస్తాం. ఈరోజు ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలు మర్చిపోని ప్రజానాయకుడు కింజారపు ఎర్రంనాయుడని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కొనియాడారు. కింజారపు ఎర్రంనాయుడు జయంతి సందర్భంగా మంత్రి లోకేష్ ఘన నివాళులర్పించారు. ప్రజా సమస్యలపై ఎర్రంనాయుడు స్పందించే విధానం అనేక క్లిష్టమైన సమస్యలపై పోరాటం నేటి తరానికి ఆదర్శనీయమన్నారు. రాష్ట్రానికి తనని నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయాలనే బలమైన సంకల్పం ఉంటే భాష అసలు సమస్యే కాదంటూ ఢిల్లీ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు ఎర్రన్నంటూ కితాబిచ్చారు. ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ మన ఎర్రంనాయుడని అన్నారు. రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అధికారులందరూ రాబోయే 2 నెలలు కష్టపడి పనిచేసి రైతాంగానికి మేలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కేవైసీ వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులకు నమ్మకం కలిగించే విధంగా 24 గంటల్లోగా చెల్లింపులు పూర్తి చేస్తున్నామన్నారు. జిల్లాలో పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఇందుకు గాను జిల్లాలో 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. నెల్లూరు జిల్లా కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో మంత్రి నాదెండ్ల మనోహర్, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీకులతో ధాన్యం కొనుగోలుపై జిల్లా అధికారులు, రైస్ మిల్లర్స్తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఇందుకు గాను జిల్లాలో 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. పారదర్శకంగా కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి చేస్తామని, రైతులు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదన్నారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచనల మేరకు బ్యాంకు గ్యారంటీలు అందజేసి రైస్ మిల్లర్ల భాగస్వామ్యంతో రైతాంగానికి మేలు చేకూరే విధంగా చర్యలు చేపడతామన్నారు. ధాన్యం కొనుగోళ్లలో రైస్ మిల్లర్ల సహకారం గురించి, వారి సమస్యల గురించి విచారించారు. రైస్ మిల్లర్లతో ప్రత్యేకంగా సమావేశమై బ్యాంకు గ్యారంటీ, రీకన్సిలేషన్ లాంటి పనులను పూర్తి చేసి ఈ నెలాఖరులోపు వారి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అలాగే మంత్రి ఆనం కోరిక మేరకు జిల్లాకు ప్రత్యేకంగా నూతన గోనె సంచులను కేటాయిస్తామని, వాటిని రైతులకు అందజేయాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం ద్వారా సేకరించిన సన్న బియ్యాన్ని రాబోయే రోజుల్లో పాఠశాలల, సంక్షేమ హాస్టళ్ల మధ్యాహ్న భోజన పథకానికి ఉపయోగిస్తామన్నారు. కావున మన బిడ్డల బంగారు భవిష్యత్తుకు అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి రైతుకి ఒక భరోసా కల్పించే విధంగా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడానికి, అదేవిధంగా పౌర సరఫరా శాఖ నుంచి మేము తీసుకున్న అనేక చర్యల గురించి ఈ రోజున ఒక సమీక్షా సమావేశం నెల్లూరు జిల్లాలో నిర్వహించాం. ఖచ్చితంగా జిల్లాలో పండించే ధాన్యం రైతు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా రైతు సహాయ కేంద్రాల్లోకి వస్తే తేమ శాతం విషయంలో కానివ్వండి, మిల్లర్లకు పంపించాల్సిన సరుకులు కానివ్వండి, రైతు ఖాతాల్లో అంతిమంగా 24 గంటల లోపే డబ్బులు చెల్లించే విధంగా ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కనివినిగిన రీతిలో రైతుకు ఒక నమ్మకం కల్పిస్తూ 24 గంటల లోపే మేము వాళ్ళ ఖాతాల్లోకి ధాన్యం కొనుగోలు డబ్బులు అందించగలిగాం. పెద్దలు రామనారాయణ రెడ్డి గారి సమక్షంలో ఈ రోజున ఉదయం ఆత్మకూరు నియోజకవర్గంలో, మధ్యాహ్నం కొవ్వూరు నియోజకవర్గంలో కూడా పర్యటించాం. ప్రతి చోట కూడా రైతుకి మేము ఇదే సమాచారం అందిస్తున్నాం. ప్రభుత్వం నుంచి ప్రతి గింజ కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి దళారుల ద్వారా లేదా అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న మిల్లల ద్వారా మీరు మోసపోబాకండి. ఖచ్చితంగా రైతు సహాయ కేంద్రాలు మేము ఈ రోజున
300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం నెల్లూరు జిల్లాలో. అనంతరం మంత్రి ఆను రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పర్యటనల ద్వారానే మెరుగైన ఫలితాలు సాధనకు ఆస్కారం ఉంటుందన్నారు. రైతాంగ ప్రయోజనాలే అందరి లక్ష్యంగా అధికారులందరూ పనిచేయాలన్నారు. ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. కానీ మన సిస్టమ్ వేరు, మన మాన్సూన్ వేరు. అందుకనే ఖరీఫ్ని లేట్ ఖరీఫ్గా పెంచుకుంటాం ఈ జిల్లాలో. వాటర్ సోర్స్ కూడా లేట్గానే వస్తుంది. కృష్ణా గోదావరి డెల్టాలు వేరు, పెన్నార్ డెల్టా సిస్టమ్ వేరు. కృష్ణా అఫ్కోర్స్ ఈ తెలుగంగా సోమశిల వచ్చాక కృష్ణా వాటర్ని మనం సోమశిలకి తెచ్చుకుంటున్నాం. మనకు వచ్చేటువంటి మాన్సూన్ రెయిన్స్ అన్ని కూడా మనం ఈ సంవత్సరం అర్లీ మాన్సూన్ రావడం, సోమశిలలో మనం ముందుగానే నీళ్లు వదలడం, సిస్టమ్ మార్పుకి కూడా రైతులు ముందు సన్నద్ధం పడలేదు, కానీ తర్వాత వాళ్ళు కూడా ప్రిపేర్ అయ్యారు. ప్రొక్యూర్మెంట్ విషయంలో ముఖ్యంగా మార్చి నెలలో చాలా ఒత్తిడి ఉంటుంది ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్స్కి. మిల్లర్స్ పైన కూడా అంతే ఒత్తిడి ఉంటుంది. వచ్చే ఈ సీజన్లో కొత్త రకాలు తీసుకొచ్చారు. మనకు ఆర్ఎన్ఆర్ అనేది కొత్త వెరైటీయే కదా మన జిల్లాలో. దానికి ముందు మనకి వేరే వెరైటీ ఉంది. ఇప్పుడు ఆర్ఎన్ఆర్ ఎక్కువ రైతులు ఆర్ఎన్ఆర్. వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీరు ఆక్షేపణీయమని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ ధ్వజమెత్తారు. ట్రంప్ ప్రభుత్వం వలసదారులను తిప్పి పంపే పేరుతో చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఈ మేరకు అమెరికా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతూ నారాయణ అమెరికా పార్లమెంట్ ముందు నిలబడి తన నిరసన గళాన్ని వ్యక్తం చేస్తూ వీడియో విడుదల చేశారు. ఇది అమెరికన్ క్యాపిటల్ హిల్స్ అంటే మనం పార్లమెంట్ అంటాం. ఇక్కడి నుంచే నేను వీడియో తీస్తున్నా. ప్రధానంగా ఈ అమెరికన్ గవర్నమెంట్ ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పేరుతోటి ఈ యువకుల్ని హంట్ చేస్తూ ఉన్నారు. జంతువులు వేటాడినట్టుగా, క్రిమినల్స్ని వేటాడుతున్నారు. మీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మనం ఏమీ సపోర్ట్ చేయడం లేదు. ట్రంప్ ప్రకటించిన వెంటనే భారతదేశ ప్రభుత్వం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీరు పంపించంటే మేము తీసుకుంటామని చెప్పారు కదా, అప్పుడు చేయలే. మన వాషింగ్టన్కి మోడీ వచ్చారు, ప్రధానమంత్రి. ట్రంప్ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు, ప్రెస్ మీట్ చేశారు, గార్డెన్గా మాట్లాడుకున్నారు. కానీ మసట్ రోజు నుంచి వల్ల హంట చేయడం మొదలుపెట్టారు. నేను చెప్పేది ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని ప్రాసెస్ ప్రకారం చేయించాలి. వాళ్ళని ఫైన్ మార్నింగ్ వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు డికేట్స్ వచ్చారు. వాళ్ళు పంపడానికి కావాల్సిన టైం ఇచ్చి కావాల్సిన చర్యలు తీసుకోకుండా జంతువులు వేటాడితే యువకులు కదా వాళ్ళంతా డిస్టర్బ్ అయిపోతారు. లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. ఆ ప్రకారం క్రూరత్వంతో కాకుండా మంచిగా చేయమని మేము కోరుతున్నాం. ఒకవేళ మంచిగా మాట్లాడి ప్రధానమంత్రితో ప్రధానమంత్రి సానుకూల ప్రకటించడానికి కూడా ఈ విధంగా అమెరికన్ గవర్నమెంట్ చేయడం అనేది చాలా విచారకరమైనది. పెన్షనర్స్ బకాయిల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా త్వరలో సీఎం చంద్రబాబుతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుకు చొరవ చూపుతానని మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర ప్రతినిధుల సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో కలిసి ఆయన పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు ఖచ్చితంగా పెన్షన్దారుల సాధక బాధలను పరిగణలోకి తీసుకుని తగిన నిర్ణయాలు తీసుకుంటారని ఆలపాటి రాజా తెలిపారు. అన్యాయంగా అక్రమంగా 5 కోట్ల ఆంధ్రులు అసహనంగా 5 ఏళ్లు బతికినటువంటి కాలాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని ఈ సందర్భంగా మీకు మనం చేస్తాం. ఓ రకంగా చెప్పాలంటే ఎవరికి వాళ్ళు విముక్తి చెంది పోరాడితే పోయేది బానిసంగళ్ళే అన్నట్టుగా మీరు ఇచ్చిన తీర్పు ఒక పక్కన కూటమి నాయకత్వం కనబడతా ఉంది. ఆ కూటమి నాయకత్వానికి కాస్త సమయం మీరు ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత మనందరిపై బాధ్యత కలిగిన పౌరులుగా ఉంది అనే భావంతో ఖచ్చితంగా మన సమస్యలు పరిష్కరించగలిగిన ఏకైక నాయకుడు అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మన సమస్యలు తీరే కాలం వస్తుంది అని చెప్పి మీకు మనం చేస్తాం. మోడీ గారు, బాబు గారు అభివృద్ధికి పునాదులు వేస్తున్నారు. తద్వారా ఆంధ్రప్రదేశ్ కి మంచి భవిష్యత్ కలగబోతుంది. అట్లనే పోలవరం నీళ్లు బనకచెర్ల ద్వారా రాయలసీమకి అటు ఉత్తరాంధ్రకు కూడా నీళ్లు నడిపి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి ప్రణాళికలు రచించారు. ఈ విధంగా పోతున్న ప్రభుత్వానికి మీ అందరి యొక్క ఆశీస్సులు కావాలి, అండదండలు కావాలి అని నేను ప్రభుత్వం తరఫున అభ్యర్థిస్తున్నది. మన సమస్యలుంటే తరచూ కలిసే అవకాశం ఉంది. మనం క్రమంగా ఒక్కొక్క అంశాన్ని పరిష్కారం చేసుకుందాం. శ్రీశైలం జ్యోతిర్లింగ క్షేత్రంలో 5వ రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా నేడు బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్లు రావణ వాహనంపై భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీశైలం జ్యోతిర్లింగ మహాక్షేత్రంలో 5వ రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్లు రావణ వాహనంపై భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈరోజు సాయంత్రం గ్రామోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. నిన్న రాత్రి బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి మయూర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. గంగాధర మండపం వద్ద ప్రత్యేక పూజల అనంతరం క్షేత్ర పురవీధుల్లో గ్రామోత్సవం జరిపారు. కాగా నిన్న ఉదయం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం తరపున కార్యనిర్వహణాధికారి కె పెంచల కిషోరు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. రాత్రి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జె శ్యామలారావు స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.